2023-24 ఆర్థిక సంవత్సరంలో నెస్లే కంపెనీ 600 కోట్ల కంటే ఎక్కువ మ్యాగీలను విక్రయించింది. ముఖ్యంగా మ్యాగీ పరిమాణం, ధర, రుచికి సంబంధించిన వివిధ కారణాలతో మ్యాగీ అమ్మకాలు అత్యధికంగా జరిగాయని నెస్లే ఇండియా పేర్కొంది. భారతదేశంలోని ప్రజలు మ్యాగీ నూడిల్స్ ను చాలా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మ్యాగీ అంటే పిచ్చి. అందుకే దేశంలో మ్యాగీని విరివిగా కొంటారు. దీన్ని తయారు చేస్తున్న నెస్లే కంపెనీకి భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్గా మారింది. మ్యాగీని భారత్లో విక్రయించడం ద్వారా కంపెనీ భారీగా సంపాదిస్తోంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మెజారిటీ జనం ఆర్డర్ చేసే ఐటమ్స్లో నూడిల్స్ ఉంటాయి. అంతేకాదు మార్కెట్ నుంచి ప్యాకెట్లు కొని తెచ్చుకొని ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. మరి ఇవి తింటే ఏం జరుగుతుంది, ఆరోగ్యానికి ఎంత ప్రమాదం అన్నది ఇప్పుడు చూద్దాం. ఇన్స్టెంట్ నూడిల్స్ తయారు చేయడానికి మోనోసోడియం గ్లూటామేట్ అనే పదార్థాన్ని వాడతారని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు మొదలు దీర్ఘకాలంలో ప్రమాదకర రోగాలు చుట్టుముడతాయని అంటున్నారు. అదంతా ఒకెత్తైతే మ్యాగీ అమ్మకాలు మరొకెత్తు. ఈ దేశంలో ఎవరిష్టం వారిది. మ్యాగీ తయారీ కంపెనీ నెస్లే ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను ఇటీవలే విడుదల చేసింది. Q1 ఫలితాల్లో కంపెనీ లాభం ఏడాది ప్రాతిపదికన 7% పెరిగి 746 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ 698 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మ్యాగీని విక్రయించడం ద్వారా కంపెనీ ప్రతిరోజు 53 కోట్లు ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా నెస్లే ఇండియా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.33% వృద్ధిని నమోదు చేసింది. F5 2025 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 4813.95 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆదాయం అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 4658.53 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల బార్స్ ను విక్రయించింది. కిట్ క్యాట్ అమ్మకాలకు కూడా మన దేశం రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. నెస్లే ఇండియా లిమిటెడ్ బహుళజాతి కంపెనీ నెస్లే భారతీయ అనుబంధ సంస్థ. ఇది భారతదేశంలో 28 మార్చి 1959న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గాంలో ఉంది. కంపెనీ ఆహారం, పానీయాలు, చాక్లెట్, మిఠాయి వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. నెస్లే ఇండియాలో మాతృ సంస్థ నెస్లేకు 60% కంటే ఎక్కువ వాటా ఉంది. నెస్లే ఇండియాకు దేశవ్యాప్తంగా 9 ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 4682 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 8.33% తగ్గింది. ఫలితాల తర్వాత నెస్లే షేర్లు 2.50% పడిపోయి 2477 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో ఈ షేర్ కేవలం 8.81% మాత్రమే పెరిగింది. మ్యాగీ నూడిల్స్ విషయంలో కంపెనీ అనేక వివాదాలను కూడా ఎదుర్కొంది. 2015 జూన్లో మ్యాగీ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ లో అనుమతించిన మొత్తం కంటే అధిక సీసం ఉందనే ఆరోపణలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 5 నెలల నిషేధం విధించింది. సీసం అనేది మనుషులకు, జంతువులకు తీవ్ర విషపూరిత రసాయన మూలకం. నిషేధం కారణంగా భారత నూడిల్స్ మార్కెట్లో మ్యాగీ వాటా 80% తగ్గింది. తిరిగి మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటా పెంచుకున్నప్పటికీ అంతకుముందు ఉన్న స్థాయికి ఇంకా చేరుకోలేకపోతోంది.